నమస్తే. సొరకాయ వండ వెజిటబుల్ అన్నావు, మళ్ళీ సొరకాయకి వచ్చావా? కరివేపాకు అంటావు, మజ్జిగ అంటావు, సొరకాయ అంటావు. ఏదైనా కొంచెం చెవులకి ఇంపుగా, కంటికి కొత్తగా, ఫాలో అవటానికి కొంచెం ఎగ్జైటింగ్గా ఉండే విషయాలు ఏమైనా చెప్పచ్చు కదా. ఎప్పుడు పాత చింతకాయ తొక్కులు, పాత సొరకాయలు, కరివేపాకులు, ఏంటి మాకు ఇది? ఈ సింపుల్, ఈజీ యట్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ వేస్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ జీవన విధానం అవ్వచ్చు, అండ్ ఫుడ్స్ అవ్వచ్చు, మన రెగ్యులర్ ఎవ్రీడే యాక్టివిటీ అవ్వచ్చు. వీటన్నిటినీ మనం ఆర్ మాలాంటి వాళ్ళం మేము ప్రొఫెషన్లో ఉండి కూడా సరిగ్గా ప్రమోట్ చేయకపోవటం వల్ల యాజ్ అ జనరేషన్ మనకి బోల్డ్ విషయాలు తెలియకుండా మనం అయిపోవటం వల్ల I will not blame anybody from the West or any other culture who are promoting their ways or their foods or what is known to them. వాళ్ళకి తెలిసిన విషయాలను వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ ప్రమోషన్ ఎంత హెవీగా ఉంది, ఎంత కాన్ఫిడెంట్గా ఉంది అంటే మన విషయాల్ని మనం మర్చిపోయి టు అన్ ఎక్స్టెంట్ కొన్ని సంస్థలు విచ్ టేక్ కంట్రోల్ ఓవర్ వాట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ పీపుల్ ఈట్ ఆర్ ద వే దే లివ్. సో వాళ్ళు చేసే కొన్ని పనులు అందరినీ అనను, కానీ వీటి వల్ల మనం కొన్ని బేసిక్స్ కోల్పోయాం. అండ్ ఆ బేసిక్స్లో లైఫ్ స్టైల్తో పాటు మన ఎవ్రీడే యాక్టివిటీతో పాటు ముఖ్యమైన థింగ్స్, రైట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ని, మనకి లోకల్గా దొరికే రెగ్యులర్గా మనం అనాదిగా తినే వెజిటబుల్స్ని మనం ప్యాటర్నైజ్ చేయకపోవటం, అండ్ వాటిని మనం ఔషధ గుణాలు ఉన్న వాటిలాగా గుర్తించకపోవటం, ఏదో ర్యాండమ్గా అలా తినేసి ర్యాండమ్గా అదే ఉంటున్నాంలే అనుకోవటం. సో ఇవాళ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సొరకాయ. దానిలో ఉన్న పోషకాలతో పాటు దాన్ని ఏ రకంగా తీసుకుంటే చాలా హెల్దీ, ఎవరు తీసుకోవచ్చు, ఇట్లాంటివి, అండ్ కాంట్రా ఇండికేషన్స్ కొన్ని ఇవి మాట్లాడుకోబోతున్నాం. సో గూగుల్లో మీరు రెగ్యులర్గా చూసే సొరకాయ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, దానిలో ఉండే పొటాషియం, కే వైటమిన్, కాల్షియం, బి వైటమిన్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో పొటాషియం కూడా ఉంటుంది దాంట్లో, అండ్ వైటమిన్ ఈ యాజ్ వెల్. సో ఇవన్నీ దాంట్లో మన సొరకాయలో ఉంటాయి. వీటితో పాటు ఇట్ ఈస్ ఆల్సో అ వాటరీ వెజిటబుల్. 92% ఆఫ్ సొరకాయ హ్యాస్ గాట్ 92% ఆఫ్ వాటర్ కాంటెంట్, అండ్ దట్ మేక్స్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కూలెంట్స్ దట్ యువర్ బాడీ కెన్ టేక్. అండ్ ఇందులో ఉన్న మంచి ఫైబర్ కాంటెంట్ వల్ల సొరకాయ తీసుకుంటే, సొరకాయ కూర తీసుకున్నప్పుడు మీరు కూరగా తీసుకున్న సొరకాయ జ్యూస్గా తీసుకున్న ఆర్ డిఫరెంట్ ఫామ్స్లో మనం సొరకాయని కన్జ్యూమ్ చేసినప్పుడు, కుక్డ్, సెమీ కుక్డ్ అండ్ అన్కుక్డ్ ఫామ్స్లో కూడా మనం సొరకాయని కన్జ్యూమ్ చేసినప్పుడు సొరకాయ వల్ల మనకు కాన్స్టిపేషన్ రిలీఫ్ కూడా ఉంటుంది. అండ్ సొరకాయలో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన గుణం ఏంటి అంటే, అంత సాధారణంగా మనం గూగుల్లో ఆర్ ఇంటర్నెట్లో చూడండి, కోలిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ దీనిలో చాలా మెండుగా ఉంటుంది సొరకాయలో. దీనివల్ల మనం సొరకాయ తీసుకున్నప్పుడు స్ట్రెస్ రిలీఫ్, డిప్రెషన్ రిలీఫ్, యాంటీ డిప్రెషన్గా కూడా ఇది పనిచేస్తుంది. అండ్ ఇది కాకుండా దీనిలో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఆ ఫ్లావనాయిడ్స్ ఉండటం వల్ల మనకి ఇట్ ఈస్ అ బ్లడ్ థిన్నర్ కూడా, అండ్ మనకి హైపర్ టెన్షన్కి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హై బీపీకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. అండ్ చాలా మన సోడియం లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల మనకి బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ సొరకాయని మనం తీసుకోవాల్సిన విధానం ఏంటి అంటే, స్పెషల్లీ సొరకాయతో వేపుళ్ళు చాలా రేర్ కేసెస్లో చేసుకుంటారు. ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్ విత్ సొరకాయ, ఎందుకంటే దట్ ఈస్ ద వర్స్ట్ వే టు కుక్ యువర్ సొరకాయ. కుక్ చేసుకుని తీసుకుంటే సొరకాయ జ్యూస్ ఆఫ్టర్ యువర్ యాష్గాడ్, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తర్వాత అంత బ్రహ్మాండంగా బాడీకి పనిచేసేది, అంత మంచి కూలెంట్లా బాడీకి పనిచేసేది సొరకాయ జ్యూస్. అండ్ తర్వాత సొరకాయ పులుసు, యూ కెన్ గో విత్ ఇట్. సొరకాయ పులుసులో వితౌట్ మిల్క్, జనరలీ సొరకాయ పులుసులో కానీ బీరకాయలో కానీ మిల్క్ చేసుకుంటాం మనం. సో అందులో వితౌట్ మిల్క్ పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ రెగ్యులర్గా మిల్క్ వాడేవాళ్ళు అయితే సొరకాయలోంచి ఔషధ గుణాలు మన బాడీలోకి రావాలి, మంచి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఉండాలంటే యూ షుడ్ గో విత్ దట్. అండ్ మనం సొరకాయ గురించి ఒక విషయం కూడా వినుంటాము ఇప్పటికీ. దెర్ ఆర్ పీపుల్ హూ సే సొరకాయ
అండ్ ద లైక్స్ ఆఫ్ ఇట్. గాడ్స్లో మేజర్లీ సొరకాయ రైట్ వేలో కన్జ్యూమ్ చేయకపోతే పచ్చిగా తీసుకోవటం వల్ల అది పాయిజనస్ అని. దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. నేను చాలాసార్లు చూశాను, మా అమ్మమ్మ ఎప్పుడైనా సరే సొరకాయ కానీ బీరకాయ కానీ ఇట్లాంటివి కట్ చేసిన తర్వాత గింజలు అవి తీసేయాలి ఖచ్చితంగా. అవి తీసేసిన తర్వాత మా అమ్మమ్మ ఎప్పుడు టేస్ట్ చేసి చూసేది, ఆర్ రాదర్ తీయకుందైనా సరే టేస్ట్ చేసి చూసేది. ఏ మాత్రం చేదున్నా ఇంకా సొరకాయ వాడేది కాదు, ఆ బీరకాయ కానీ ఏదైనా సరే వాడేది కాదు. సో అది ఎప్పుడైతే మనకి చేదు అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే కెమికల్స్ వల్ల ఒకటి డ్యూ టు ద ఫంగల్, బ్యాక్టీరియల్, ఈస్ట్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల గ్రౌండ్లోంచి రావటం ఆర్ వాడిన పెస్టిసైడ్స్ వల్ల పాడైనట్టు. రెండు, ఇది వాటర్ బాగా అబ్జార్బ్ చేసుకుని పెరిగే వెజిటబుల్ భూమిలోంచి. సో దానివల్ల ఏంటంటే ఈ వాటర్ కాంటెంట్లో మనకు ఒకవేళ భూమిలో ఏదైనా కెమికల్స్ ఉన్నా, ఎస్పెషలీ ఫ్యాక్టరీస్ పక్కన అక్కడ ఇక్కడ పొలాల్లోంచి వచ్చాయనుకోండి, భూమిలో ఉండే కొన్ని కెమికల్స్, కాడ్మియం అవ్వచ్చు, లెడ్ అవ్వచ్చు, ఇట్లాంటి బాడీకి నాట్ సో కండ్యూసివ్ కెమికల్స్ ఏమైనా ఉన్నా కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది. అట్లాంటప్పుడు కూడా ఇట్ ఈస్ డేంజరస్. అండ్ క్లియర్గా ఏ మాత్రం ఎలాంటి నాన్ కండ్యూసివ్ కెమికల్ని, అది పెరగడానికి పనికిరాని కెమికల్ని, మన బాడీకి పనికిరాని కెమికల్ని అది అబ్జార్బ్ చేసుకున్నా ఇమీడియట్లీ మనం చూడగలిగేది టేస్ట్ ఆఫ్ ఇట్. బ్లాండ్ టేస్ట్ కాకుండా చేదు వచ్చేస్తుంది. ఆ బిటర్నెస్ వచ్చింది అంటే యూ షుడ్ నెవర్ టచ్ ఎనీ కైండ్ ఆఫ్ అ గాడ్ ఫర్ దట్ మ్యాటర్ ఎక్సెప్ట్ ఫర్ బిటర్గాడ్. దాని నేచరే బిటర్నెస్ కాబట్టి మన కాకరకాయ వదిలేసి మిగతా ఏదైనా సరే చేదు అనేది లేకుండా చూసుకోవాలండి. దట్ ఈస్ పాయిజనస్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ వెన్ ఇట్ ఈస్ బిటర్. సో అలా కుక్ చేసుకోవాలి. యూ కెన్ టేక్ ఇట్ విత్ స్వీట్స్ అండ్ ఆల్. సో స్వీట్స్లో చేసుకున్నప్పుడు కూడా మనం నెయ్యి అది వాడుకోవాలి, వెన్న వాడకూడదు. దీంతోపాటు స్వీట్స్ చేసుకున్నప్పుడు నెయ్యి ఈజ్ గుడ్. అండ్ జనరలీ హల్వా చేసుకుంటాం కదా, సొరకాయ హల్వా, నెయ్యి ఈజ్ ద బెస్ట్ వే టు గో విత్ ఇట్. అండ్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకునే వాటిల్లో సొరకాయ వడియాలు కూడా పెట్టుకుంటాము. జనరలీ ఇందాక మనం మాట్లాడుకున్నాము, సొరకాయ వడియాలు ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు దానిలో ఉండే న్యూట్రియంట్స్ డెఫినెట్లీ హీట్ సెన్సిటివ్ న్యూట్రియంట్స్ అండ్ వాటర్తో మనకు వచ్చే లిక్విడ్ సెన్సిటివ్ వైటమిన్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి. సో గుమ్మడికాయ వడియాలు కూడా సేమ్ అప్లైస్ టు గుమ్మడికాయ వడియాలు. కాకపోతే వీటిలో ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ మనకి బాడీకి చక్కగా అందించే పెరుగు ఇలాంటివి మనం తీసుకుంటాం కదా, పెరుగుతో పాటు ఇవి తీసుకుంటే గుడ్ ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ కాంటెంట్ మన బాడీకి అందుతుంది, కొన్ని వైటమిన్స్ పోయినా కూడా. సో ఇది కిడ్నీస్కి కూడా చాలా చాలా మంచిది, ఎందుకంటే అన్వాంటెడ్ టాక్సిన్స్ని ప్రాపర్గా ఫిల్టరేట్ చేయడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నాకేమి కిడ్నీ కన్సర్న్స్ లేవు, నాకేం పెద్ద హెల్త్ కన్సర్న్స్ లేవు, నాకెందుకు సొరకాయ అనుకుంటారేమో. ప్రివెంట్ చేయడానికి అంటే మన కిడ్నీస్ని మనకు మేజర్గా మనం చూసే మోస్ట్ ఆఫ్ ది కన్సర్న్స్ మనకి అది క్యాన్సర్స్ దగ్గర, అంటే క్యాన్సర్స్ అనేది హయ్యెస్ట్ లెవెల్ అనుకుంటే జలుబుల దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న పింపుల్స్, స్కిన్ పార్ట్ అవటం, వీటన్నిటికీ కూడా టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోకపోవడం కారణం. అండ్ ఈ సొరకాయ జ్యూస్ అండ్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇవన్నీ కూడా ఏంటంటే మన కిడ్నీస్లోంచి ఆ టాక్సిన్స్ని ప్రాపర్గా బయటికి తోసేయడానికి కిడ్నీస్ బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. సో అది దీని ఉపయోగం దానికి కూడా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ వెరీ గుడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ క్యూర్. మనం ఈ జ్యూస్ అగైన్ యాష్ గార్డ్ అండ్ బాటిల్ గార్డ్, most of the vitamins and nutrients in ash gourd and bottle gourd resemble each other, but anytime బూడిద గుమ్మడికాయ ఉత్తమం. బట్ బాటిల్ గార్డ్ మనకి బూడిద గుమ్మడికాయతో కూరలు రెగ్యులర్ యూటిలిటీ మనం చేసుకోము, మనం రెగ్యులర్గా తీసుకునేది బాటిల్ గార్డ్, ఎందుకంటే బాటిల్ గార్డ్ ఈజ్ మోర్ టేస్టియర్ అండ్ అన్ ఈజియర్ వర్షన్, చాలా చేసుకోవచ్చు దాంతో. అండ్ అవైలబిలిటీ కూడా బాటిల్ గార్డ్ ఎక్కువగా ఉంటుంది ఫర్ కన్జంప్షన్. గ్రోత్ కూడా బాటిల్ గార్డ్ ఈజ్ ఫాస్టర్. ఇలాంటి రీజన్స్ వల్ల మనం బాటిల్ గార్డ్ వాడతాము, సొరకాయ వాడతాము. అండ్ మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా బాటిల్ గార్డ్ జ్యూస్ వర్క్స్ వండర్స్. ఒక 1 week to 10 days మీరు బాటిల్ గార్డ్ జ్యూస్ రైట్ వేలో కన్జ్యూమ్ చేస్తే ఇట్ విల్ వర్క్ వండర్స్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సింపుల్, మీరు మీ దగ్గర ఇఫ్ యూ హ్యావ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్, బాటిల్ గార్డ్ పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుని అందులోకి వేసుకోవడం, జ్యూస్ తీసుకోవడం, పల్ప్ అవతల పడేయడం, వితౌట్ పల్ప్ తీసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ జ్యూసర్, గ్రైండ్ చేసుకుని సీవ్ చేసుకోండి, క్లాత్లో సీవ్ చేసుకోండి. పల్ప్ తీసుకోకుండా ఇది తీసుకోవాలి. అండ్ పల్ప్ వర్క్స్ వండర్స్ ఫర్ కాన్స్టిపేషన్. సో ఆ పల్ప్తో యూ కెన్ మేక్ ఒక
లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ ఇన్ ఇట్. సే ఒక బౌల్ ఆఫ్ పల్ప్ ఉందనుకోండి, ఒక 1 teaspoon ఆఫ్ షుగర్ ఇన్ ఇట్ వేసుకుని యూ కెన్ గివ్ ఇట్ టు చిల్డ్రన్. అమేజింగ్ పనిచేస్తుంది కాన్స్టిపేషన్కి. అండ్ దాన్ని కొద్దిగా లైట్గా కుక్ చేసి సాటే చేసి ఇచ్చిన, నెయ్యిలో సాటే చేసి ఇచ్చినా కూడా టేస్టీగా ఉంటుంది. ఇట్ వర్క్ వండర్స్ ఫర్ కాన్స్టిపేషన్ యాజ్ వెల్. ఇలా బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా వారానికి మినిమం 2 రోజులు సొరకాయ మీ ఫుడ్స్లో రెగ్యులర్గా మీరు తీసుకునే కూరల్లో, ఎస్పెషలీ లంచ్లో కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే మంచి డిఫరెన్స్ వస్తుంది స్కిన్లో కానీ. ఎందుకంటే టాక్సిన్ రిమూవల్ ఉంటుంది. ఆల్రెడీ న్యాచురల్గా మనకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెయిట్ లాస్, ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో నేను బూడిద గుమ్మడికాయ గురించి మాట్లాడాను, రెగ్యులర్గా గుమ్మడికాయ గురించి మాట్లాడాను, దాంతోపాటు సొరకాయ గురించి కూడా మాట్లాడాను, బిట్టగాడ్ గురించి కూడా మాట్లాడాను. గోయింగ్ ఫార్వర్డ్ ఈ వెజిటబుల్స్ గురించి కూడా చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ప్రస్తుతానికి ఫోకస్ ఆన్ వాట్ వీ స్పోక్. సొరకాయ అనేది చాలా బ్యూటిఫుల్ వెజిటబుల్. ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు, సో ట్రై చేయండి. విల్ బీ వెయిటింగ్ టు సీ యువర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. నమస్తే.